అందరికీ నమస్కారం. నిన్న వర్షం పడిందేమమ్మా? నిన్న మామూలు పడ్డది, మొన్న పడిందా? పడన్నది. ఆ మునగ చెట్టు ఆకులు రంగు మారినాయి ఏంటి? నీళ్ళు ఎక్కువ తడిచినాయా ఏంటి? లక్కీ అయితే అమ్మా మమ్మల్ని అసలు మామూలుగా కాదు, హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చేది, అంత బాగా సీరియస్ అయింది. టెస్ట్ చేపిస్తే మళ్ళీ దాంట్లో ఏం లేదు, కానీ మోషన్స్ వాంతులు, ఎన్నిసార్లు మోషన్స్ అయినాయి వాడికి పాపం. ఏదో అయింది మొత్తానికి, పడిపోయాడు అసలు నీరసం వచ్చి. వాడు కొబ్బరి నీళ్ళు తాగించాం కొంచెం. దిగు దిగు దిగు, పైకి కూర్చుంది చూడు. దిగుదా ఎగురుతుంది, ఏముంది పక్షిలాగా ఎగురుతున్నాయి బాగా వాటికే. దిగో రా, ఎగురు. పదరా మ్యాంగో, పద తొందర పద, మొత్తం చేయాల్సింది నువ్వే, తొందర రావాలి, తొందర వెళ్దాం పద. మొత్తం మ్యాంగోనే చేసేది, పండంతా పడిపోతావురా. దా పైకి ఎక్కువ. లక్కీ ఏడి, దా లక్కీ వచ్చేసాయి. వెదర్ ఫోర్కాస్ట్ చూస్తేనేమో రాబోయే 10 రోజుల్లో వర్షాలను చూపిస్తుంది. కాబట్టి మేము ఏం చేసినా సరే ఈ వీకెండ్లోనే చేయాలి. అంటే ముఖ్యమైనది, అంటే వర్షం వస్తే ఇబ్బంది కలిగే పనులన్నింటినీ ప్రయారిటైజ్ చేసుకొని ముందు ఆ పనులు పూర్తి చేయాలనుకున్నామండి లాస్ట్ వీక్. అంతకుముందు వారం వీడియోలో బెడ్స్ ప్రిపేర్ చేసేసాము. అటు చివర ఉన్న ఒక్క బెడ్ని మాత్రము మాన్యువల్గా చేయలేక డోజర్తో నెట్టించామని చూపించాను కదండి. మొత్తం బెడ్స్ రెడీ అయిపోయినాయి, కానీ ఆ వారం మొక్కలకి ఎక్కడెక్కడ మొక్కలు పెట్టాలని దానికి మార్క్ చేసుకోవటము వీలు పడలేదు. ఈ వారం వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆ పనితో స్టార్ట్ చేసాము, సాయంత్రం 4 గంటలకు ఆ టైంలో. అయితే ఫస్ట్ ఒక అవుటర్ బాక్స్ లాగా గీస్తాం కదండి, స్క్వేర్ షేప్ లో. అది మొన్న బెడ్స్ చేసేటప్పుడు ఆ డోజర్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ మార్కింగ్, అంటే డ్రిప్ పైప్ కట్టేసి ఉంచాం కదా, అదంతా పోయిందనమాట. అంటే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఆ బాక్స్ తయారు చేసుకోవాలి. అందుకని ముందు కొలుచుకొని మళ్ళీ ఆ బాక్స్ తయారు చేసాము. డ్రిప్ పైప్ తో ఎటు చూసినా 60 అడుగులు వచ్చేలాగా ఒక చతురస్రాకారంలో ఒక బాక్స్ తయారు చేసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు లోపల మొత్తం 81 మొక్కలు వస్తాయి కదండి, ఎక్కడెక్కడ మొక్కలు వస్తాయని దానికి మార్క్ చేసుకోవాలి కదా, అది చేసాము. మేము తీసుకున్న ఈ 60x65 అంచెల మోడల్లో ప్రతి మొక్కకి మధ్య ఎటువైపు చూసినా సరే 7.5 అడుగుల దూరం ఉంటుంది. అయితే ఆ 7.5 అడుగుల్ని ప్రతిసారి కొలవకుండా మేమేం చేసామంటే ఒక పెద్ద స్ట్రైట్ గా ఉన్న కర్ర తీసుకొని దాని మీద 7.5 అడుగుల దగ్గర టేప్ తో కొలుచుకొని ఆ కర్రని కట్ చేసి 7.5 అడుగుల కొలత కొలవాల్సి వచ్చిన ప్రతిసారి ఆ కర్రను ఉపయోగిస్తూ కొలిచాము. ఫస్ట్ అవుటర్ బాక్స్ తయారు చేసుకున్న తర్వాత డ్రిప్ పైప్స్ తో దాని మీద ముగ్గు వేసాము. అలా ఒక స్క్వేర్ తయారైపోయిన తర్వాత ఒక వైపు నుంచి స్టార్ట్ చేసి ఆ వైపుకి కుడి వైపు ఎడం వైపు 2 వైపులా 7.5 అడుగులు కర్ర పెట్టి కొలుచుకొని ఆ పాయింట్ వచ్చిన దగ్గర ఇటువైపు అటువైపు 2 రాడ్స్ గుచ్చి నేలలోకి ఆ 2 రాడ్స్ కి డ్రిప్ పైప్ కట్టి ఆ డ్రిప్ పైప్ పొడవునా ముగ్గు వేసాము. అది అయిపోయిన తర్వాత ఆ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడైతే రాడ్స్ గుచ్చామో అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు 7.5 అడుగులు అటువైపు 7.5 అడుగులు అదే కర్రతో మెజర్ చేసి అక్కడ మళ్ళీ రాడ్స్ గుచ్చి మళ్ళీ దానికి డ్రిప్ పైప్ కట్టి దాని మీద మళ్ళీ ముగ్గు వేస్తూ వచ్చాము. అట్లా చివరి వరకు వచ్చే వరకు అలా 7.5 అడుగులు కొలుచుకుంటూ వచ్చాము. ఒకవేళ 50 మోడల్ తీసుకున్నారనుకోండి, మొక్కకి మధ్య దూరం వచ్చేసి 6.5 అడుగులు వస్తుంది. 6.5 అడుగులు తీసుకోవాలి. లేదా 36x36 మోడల్ వేసుకున్నాం అనుకోండి, దాంట్లో ప్రతి మొక్కకి మధ్య 4.5 అడుగులు దూరం వస్తుంది. అప్పుడు దాని ప్రకారంగా తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న మోడల్ సైజుని బట్టి మొక్కకి దూరం వస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా కొలుచుకోవాలి.
ఫస్ట్ అడ్డంగా మొత్తం అలా గీతలు గీసుకున్న తర్వాత నిలువుగా గీతలు గీసాం మొత్తం. సేమ్ ప్రొసీజర్ అలానే ప్రతి 7.5 అడుగుల దగ్గర అటువైపు ఇటువైపు రాడ్స్ కుచ్చి ఆ రాడ్స్కి డ్రిప్ పైప్ కట్టి ఆ డ్రిప్ పైప్ పొడవున ముగ్గు వేసుకుంటూ వెళ్ళాము. ప్రతి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర ఒక మొక్క వస్తుంది, అది తెలుస్తుంది కదా. అలా ఆ ప్రతి ప్లేస్ లో ఒక బాక్స్ గీసాము. 5 అంచెల మోడల్ చార్ట్ తయారు చేసుకున్నప్పుడు దాంట్లో ఒక్కొక్క రకం మొక్కకి ఒక్కొక్క రకం గుర్తుతో తయారు చేసుకుంటాము. ఇక్కడ కూడా నేల మీద అలా ఏ మొక్కకి ఆ మొక్క గుర్తులు వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ స్టార్ గుర్తుంది, స్టార్ గుర్తుంటే మునగ మొక్క, ఇలా మనం ఈజీగా వేసేసుకోవచ్చు. కానీ మాకు ఆ రోజు అన్ని గుర్తులు వేసేంత టైం లేదండి. ఎప్పుడు గాలి వస్తుందో తెలియదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. కాబట్టి ముందు ఆ పని చాలా త్వరగా ముగించే ఉద్దేశంతో అన్ని దగ్గరలో ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ దగ్గర స్క్వేర్ గీసుకున్నాము. అసలు నిజానికి ఒకవేళ నేను ఈ వీడియోలో ఇది చూపించాల్సిన అవసరం లేకపోతే మేము ఆ ముగ్గు కూడా వేసేవాళ్ళం కదండి. ఇప్పుడు డ్రోన్ షాట్ తీస్తే పైనుంచి ఏరియల్ వ్యూలో ఇలా ఉంటుంది ఆ డిజైన్ అని చూపించడం కోసం మాత్రమే ఆ ముగ్గు గీసాము. నిజానికి మేము ఆ మొక్కలు పెట్టదలుచుకుంటే మాకు ఆ ముగ్గు అవసరం పడేది కాదు. జస్ట్ మేము ఆ కర్రతో కొలుచుకొని కర్ర దగ్గర ఏదైనా రాళ్ళ లాంటిది పెట్టేసుకుని మొక్క దవ్వేసేసి పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఆ ముగ్గు వేసినా కూడా నేను జస్ట్ వీడియో కోసం వేసామండి ఆ ముగ్గు. ఎందుకంటే ఇవాళ నైట్ గానీ రేపు పొద్దున గానీ ఎప్పుడైనా సరే వర్షం పడవచ్చు. మేము మొక్కలు పెట్టేసే లోపు వర్షం పడిందంటే ఆ వేసిన ముగ్గు అంతా పోతుంది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి మేము ఎక్కడైతే ఆ స్క్వేర్ గీసామో ఆ ప్రతి స్క్వేర్ లో కొన్ని రాళ్లు కుప్పలాగా పెట్టాం అనమాట. ఒకవేళ వర్షం పడి ఆ ముగ్గంతా పోయినా కూడా ఎక్కడైతే రాళ్ల కుప్ప ఉందో అక్కడ మనము మొక్క పెట్టుకోవాలి, నాటుకోవాలి అని తెలుస్తానికి గుర్తుగా అలా పెట్టాము. ఆ రోజు నైట్ అయ్యేసరికి బాగా ఈదురుగాలిలాగా వచ్చిందండి. ఊరికే అన్ని వీడియోస్ లో ఈదురుగాలి వర్షం అని చూపిస్తున్నాను కదా, అలా చూపిస్తున్నాను ఏంటని అనుకోకండి. అంటే అక్కడ ఏదైనా ఒక పని చేయాలంటే అకాల వర్షాలు ఇలా వచ్చే గాలుల వల్ల పనులకి ఎంత ఆటంకం ఉంటుంది అని తెలియజేయడం కోసమే ఇలా కొంచెం మీకు విసుగా అనిపించినా సరే ఈదురుగాలి వస్తుంది, వర్షం వస్తుందని చూపిస్తున్నాను. ఆ రోజు నైట్ కరెంట్ పోయింది, చాలాసేపు వరకు రాలేదండి. మేము ఇంకా బయటే కూర్చున్నాము. కాకపోతే బయట చంద్రుడు ఉండటం వల్ల బాగా వెలుతురుగా ఉంది. అసలు ట్యూబ్ లైట్ వేసినంత క్లియర్ గా వెలుతురుగా ఉంది, కింద ఏముందో అంత కనిపిస్తుంది. కరెంట్ వచ్చే వరకు బయటే కూర్చున్నామండి. బొమ్మ ఒక పిల్ల అర్థం కావట్లేదు, చదువు కాస్త ఎందుకు అంత భయపడుతున్నావు? గాలే కదా నాన్న, ఎందుకు చెప్పు. ఏం కాదు లక్కీలో, భయపడకు బంగారుకొండ. సుమారు 11:15 టైంకి వచ్చిందండి కరెంటు. ఇంకా అప్పుడు వెళ్ళి పడుకున్నాము. Kasih. Ini lah.
ఈయననా వస్తున్నా మ్యాంగో వస్తున్నా నాన్న లక్కీ దా వాకింగ్కి వెళ్దాం ఉన్నారు బంగారు గుడ్ మార్నింగ్ లక్కీ నాన్న అయ్యో 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 బయటికి రావా నాన్న కోడి పిలుస్తుందిరా బయటకు అంటారా వచ్చేసి పద వెళ్దాం పద గుడ్ మార్నింగ్ మ్యాంగో చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు 8th 9th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు మేము రిక్షాలో వెళ్ళేవాళ్ళం అండి స్కూల్కి. ఆ రిక్షాలో వెళ్ళేటప్పుడు ఒక స్టాప్ దగ్గర మెయిన్ రోడ్ మీద ఒక పక్కగా ఒక మా అమ్మగారు దోశలు వేసేవారు. అంటే ఆమె దోశలు అమ్మటం అనమాట. నాకైతే రిక్షా అక్కడ స్టాప్ కదా ఆగుతుంది కదా కొంతసేపు వరకు ఆ దోశలు వేస్తున్నప్పుడు చూస్తా ఉండేదాన్ని. నేను బాగా నోరూరేదండి. అంటే ఇంట్లో మనం టిఫిన్ తినొచ్చినా సరే అక్కడ చూస్తే మంచిగా తినాలనిపించేది. అక్కడ అసలు ఏమి బండి అలా ఏమి ఉండేది కదా. ఆమె నేల మీద చిన్న పేట వేసుకొని కూర్చునే వాళ్ళు. ఒక క్యాన్ లో దోశల పిండి ఉండేది. ఒక కట్టెల పొయ్యి మీద దోశలు వేసి అక్కడ వచ్చే వాళ్ళకి అమ్ముతూ ఉండేవారు అనమాట. ఒకసారి ఆమె దగ్గర నేను తినాలి అనుకున్నాను కానీ నా కోరిక నెరవేరలేదు. అలా నేను 8th క్లాస్ సగం వరకు రిక్షాలోనే వెళ్ళానండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో నేను చాలా లావు అయ్యాను అనమాట. మామూలు లావు కాదు. ఎప్పుడైనా సరే రోడ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదండి, ఎత్తు ఎక్కాల్సి వచ్చినప్పుడు మా రిక్షా అతను నన్ను దిగమనేవాడు అనమాట రిక్షాలోంచి. ఎందుకంటే నేను నువ్వు లావుగున్నావు దిగు, నీ వల్ల నేను లాగలేకపోతున్నా అని చెప్పి అనేసరికి నాకు చాలా బాధ అనిపించేది. రిక్షాలో అందరు పిల్లలు నవ్వేవాళ్ళు. ఏ మాటకమాట నిజం అండి, నేను లావుగా ఉండేదాన్ని. ఆ రిక్షా లాగే ఆయన చాలా సన్నగా ఉండేవాడు. కానీ ఆ ఏజ్ లో అట్లా అందరు నవ్వుతుంటే బాధ అనిపిస్తుంది కదండి. దిగేదాన్ని రిక్షా నేను దిగేసి ఇంకా నాకు ఒక్కసారి అట్లా అనేసరికి చాలా బాధ అనిపించి కోపం వచ్చి మా నాన్నతో నేను ఇంక ఎట్టి పరిస్థితుల్లో రిక్షాలో వెళ్ళాను, నాకు సైకిల్ కొని సైకిల్ మీద వెళ్తా అని చెప్పాను. కానీ నిజంగా అప్పట్లో ఏదైనా ఒక వస్తువు కొనాలంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు చాలా ఆలోచించి కొనాలా వద్దా నిర్ణయం తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. అప్పుడు BSSLR సైకిల్ అండి మా నాన్నగారు ఇన్స్టాల్మెంట్ లో కొనిచ్చారు నాకు. అది వేసుకుని వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు 8th క్లాస్ సగం నుంచి ఇంకా సైకిల్ మీద వెళ్ళేదాన్ని. స్కూల్ ఎక్కడో ఒక చివరన ఉండేది, మా ఇల్లు అదే ఊర్లో ఇంకొక చివర ఉండేది అనమాట. సాయంత్రం అయిపోయి ఇంటికి వచ్చే టైంకి అసలు మా ఇంటి రోడ్లు ఎక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండేవి కావు, కారు చీకటి అనమాట. ఆ చీకటి ఉండి నేను అస్సలు భయపడకుండా సైకిల్ మీద వెళ్ళిపోయేదాన్ని. కొంచెం పెద్ద అయ్యాక ఇంటర్ ఆ టైంకి వచ్చేసరికి మా నాన్న హెర్క్లిస్ సైకిల్ కొనిచ్చారండి. నాకు అదంటే ఎంత ఇష్టం అంటే, BSSLR సైకిల్ కొంచెం సన్నగా ఉంటది, హెర్క్లిస్ సైకిల్ వచ్చేసరికి దాని టైర్స్ చాలా మందంగా ఉండేది. ఇంకా బ్రేక్ వేస్తే సౌండ్ వచ్చేదండి. నేనైతే కావాలని అవసరం ఉన్నా లేకపోయినా ఊరికే బ్రేక్ వేసి సౌండ్ చేసేదాన్ని. చాలా ఇష్టంగా తొక్కేదానండి సైకిల్. మీకు కూడా డెఫినెట్ గా ఇలాంటి మెమరీస్ ఉంటాయి అనుకుంటున్నాను. ఉంటే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి, హ్యాపీగా చదువుతాను. ఎండలో ఎందుకు ఆడుతున్నావురా? నేను పరిగెత్తలేను లక్కి. మా అమ్మగా ఒక్కసారి చూడొచ్చింది అదే పాడైపోతుంది. వచ్చి నిమ్మను అమ్మాయి ఎందుకు తీసేసుకో. అస్సలు దొరకట్లేదు. వచ్చిన వాడు వాళ్ళు తప్పించుకుంటున్నాడు. అమ్మయ్యా ఇంకేదో నీవు వాడుకోవడానికి, పాపం ఇంకేదో నీవు వాడుకోవడానికి వాడు బళ్ళేద్దాం లక్కి, బళ్ళేద్దాం. అగర్ మెషిన్ కి ఆ బోల్ట్ లేదని చెప్పాం కదండి, అది తీసుకొద్దాం నెలలోపే అది ఇంట్లో ఒక ఫ్యాన్ కి వేసే బోల్ట్ సరిపోద్ది అనిపించి అది వేసాము. సరిపోయింది, సెట్ అయింది. కాకపోతే అది చూస్తే అండి భయంకరంగా ఉంది. అది వీడియోలో తీయలేదు కానీ సచిన్ పూల్ సింగ్ కలిసి దాన్ని ఒకసారి ఆన్ చేసి రన్ చేయడానికి ట్రై చేశారు. అది చూస్తేనే భయం వేస్తుందండి. అది తిరుగుతుంటుంటే ఆగర్ మెషిన్ ఎక్కడ కాళ్ళు తగులుతుందో అని భయం అనిపించేలాగా. చాలా కొత్త మెషిన్, అసలు వాడలేదు. బాగుంది. ఎయిర్ బ్యాండ్ ఎందుకుంది? ఇది సరిపోద్దా?
చూడు ట్రై చేయి. పులిసింగ్ దేవం వాళ్ళైతే మా వల్ల కాదు, మేము అసలు దాన్ని ముట్టుకోమని చెప్పారు. కొంచెం నిజం చెప్పాలంటే నాకు కూడా భయంగానే అనిపించిందండి దాన్ని చూస్తే. చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేయాలి. అది వాడటం తెలిసిన వాళ్ళు మాత్రమే వాడాలి దాన్ని. ఇద్దరైతే పట్టుకోవాలండి ఆగర్ మెషిన్ ని, ఒకళ్ళు పట్టుకొని చేయడం కుదరదు. అంతకు ముందు రోజు మేము అనుకున్న ప్రకారము అది మొత్తం 5 లేయర్ మోడల్ కి మార్క్ చేసాము. నెక్స్ట్ డే ఆ రోజు అనుకున్న ప్రణాళిక ప్రకారము ఇప్పుడు వేస్తున్న 5 అంచెల మోడల్ కి, అలాగే అది వేయగా మిగిలిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ లో కొన్ని మొక్కలు పెట్టాలనుకున్నాం కదండి, వాటికి వచ్చేలాగా డ్రిప్ పైప్స్ సెట్ చేయాలి. అయితే అక్కడ ఆల్రెడీ డ్రిప్ లైన్స్ వేసే ఉన్నాయి. మేము ఇప్పుడు చేస్తున్న 5 అంచెల మోడల్ ఇవన్నీ మొక్కలు పెట్టడం ఇవన్నీ లాస్ట్ ఇయర్ చేయాలనుకున్న పనులండి. నిజానికి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ టైంకి అందరూ అందుబాటులో లేకపోవటం వల్ల, సమన్వయం కుదరకపోవటం వల్ల ఆ పని మొత్తం ఈ 1 సంవత్సరం వాయిదా పడి ఇప్పుడు దాకా వచ్చిందని చెప్పాను కదా. అప్పుడు చేయాలనుకున్నప్పుడే మేము ఇక్కడ ఈ 5 అంచెల మోడల్ కావాల్సిన డ్రిప్ అవన్నీ వేయించేసామండి. అంతే, అంతకు ముందు ఇటువైపు డ్రిప్ సౌకర్యం లేదా అంటే ఉంది. పందిరి వైపు నుంచి ఇటువైపుకి వచ్చాయండి డ్రిప్ పైప్స్ నేరుగా. కాకపోతే ఎలా ఉండేదంటే మనకి ఓన్లీ ఇక్కడ ఈ పాటికే నీళ్లు కావాలనుకుంటే కుదరదు అనమాట. ఇక్కడ నీళ్లు రావాలంటే పందిరి కింద ఉన్న మొక్కలకు కూడా నీళ్లు వస్తాయి, దీనికి కూడా వస్తాయి అనమాట. ఏ పాటుకా పాటు అక్కడ ఉన్న మొక్కలకు మాత్రమే నీళ్లు ఇచ్చే విధంగా లేదు. అలా ఉండకూడదని చెప్పి లాస్ట్ ఇయరే మేము ఆ డ్రిప్ వేసే వాళ్ళని పిలిపించి ఏ పాటుకా పాటు సెపరేట్ చేసేసి, ఏ ప్లేస్ లో మొక్కలకు నీళ్లు కావాలంటే ఆ ప్లేస్ లో మాత్రమే మొక్కలకు నీళ్లు వచ్చేలాగా, నీళ్లు వృధా కాకుండా మొత్తం డ్రిప్ పైప్స్ సెట్ చేయించేసాము. కాకపోతే ఆ ఇయర్ వాయిదా పడింది కదా, తొవ్వి లోపల పీవీసీ పైప్స్ పెట్టి వాటికి మళ్ళీ డ్రిప్ లైన్స్ వేసి కొద్దిగా మొత్తం క్లోజ్ చేసేస్తాం కదా మట్టిని. ఆ క్లోజ్ చేసేసిన తర్వాత ఏదైనా పని కంటిన్యూషన్ ఉండాలండి. ఒకసారి ఆగిందంటే అది పూర్తిగా చేయకుండా సగంలో ఆగిందంటే అది నాశనం అయిపోతుంది అనమాట. అలానే అయింది. అక్కడ క్యాప్ ఉంది కదా, క్యాప్ తెచ్చుకు పెట్టుకోను. ఆడుంది తీసుకొచ్చుకోపు. మేము ఒకసారి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒకళ్ళు వాళ్ళ తోటల్లో చెరువు తవ్వుతున్నారు, మట్టి కావాలని అడిగారు. సడన్ గా మట్టి కావాలని ఒకళ్ళు అడిగితే మనము మట్టి చాలా అవసరం కదండి, వద్దని చెప్పలేం కదా, మట్టి దొరికితే వద్దనుకోలేం కదా. మేము అందుకే మా ప్లాన్ లో లేకపోయినా అప్పటికప్పుడు మట్టి వేయించుకున్నాము. ఆ మట్టి వేసేటప్పుడు వాళ్ళు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసి నైట్ 9:30, 10 వరకు వేసారు. మాకు నైట్ 9:30, 10 అయ్యేసరికి అక్కడ వెళ్తురు లేక వాళ్ళు ఎక్కడ వేస్తున్నారో కనపడలేదు. డ్రిప్ పైప్స్ ఉన్న లైన్ లో కూడా వేసేసారు అనమాట మొత్తం మట్టి. సో ఇప్పుడు ఈ 5 అంచెల మోడల్ కి డ్రిప్ పైప్స్ లాగాలంటే ముందు అదంతా తవ్వి మొత్తం 4 అడుగుల లోతుకి వెళ్ళిపోయింది అనమాట. డ్రిప్ పైప్స్ అంత లోతు ఉండకూడదు కదా, మహా అయితే 1.5-2 అడుగుల లోతు మాత్రమే ఉండాలి. ఆ మెయిన్ పీవీసీ పైప్ అనేది చాలా లోతు అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఇప్పుడు తీయించాలి. జేసీబీని పిలిపించి జాగ్రత్తగా ఆ పీవీసీ పైప్స్ పగలకుండా ఆ బకెట్ తగిలి తీయించి పక్క వేసిన తర్వాత ఆ పీవీసీ పైప్స్ తీసి పక్కన పెట్టి మళ్ళీ ఆ తవ్వి తీసిన మట్టిని ఒక 2 అడుగులు లోపల వేసేసి పూడిపించాము. దానిపైన మళ్ళీ ఆ పీవీసీ పైప్స్ పెట్టి దానికి సెట్ చేద్దామని అలా ఆ రోజు ఆ పని చేయించాము. ఉదయం 9:30 గంటలకి స్టార్ట్ చేస్తే పని మధ్యాహ్నం 12:30 ఆ టైంకి పని అయిపోయిందండి. ఎక్స్కవేటర్ వెళ్ళిపోయింది. మేము లంచ్ అంటే పొద్దున దోశలు తిన్నాం కదండి, కొంచెం ఫ్రూట్స్ తిన్నాము. నాటు బొప్పాయి, ఒక పియర్ ఫ్రూట్, ఒక అవకాడో. ఇంతకుముందు కూడా ఒక అవకాడో సీడ్ ఇలా జర్మినేట్ చేసుకోవాలో చూపించాను కదండి. ఆ అవకాడో ఏమో హస్ వెరైటీ అనమాట, ఇదేమో ఇంకొక వెరైటీ. అసలు ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని చెప్పి తీసుకొచ్చాము. మన తోటలో కొన్ని అవకాడో మొక్కలు పెట్టాలనుకుంటున్నాను అండి. అసలు వాటిని రకరకాల అవకాడోస్ టేస్ట్ చేస్తే ఏది ఎలా ఉందనేది తెలుస్తుంది అని చెప్పి మేము రెగ్యులర్ గా వాడే అవకాడో కాకుండా కొత్త వెరైటీ దొరికినప్పుడు తీసుకొచ్చి టేస్ట్ చేస్తున్నాను అనమాట. దీంట్లో బటరీగా లేదు, కొంచెం చెప్పాలంటే వగరుగా ఉన్న మామిడికాయ, జామకాయ ఎలా ఉంటది అలా ఉంది టేస్ట్. కొంచెం ఆ బటరీగా కూడా లేదనమాట, మామూలుగా ఉంది. దీంట్లో అంటే ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంది దీంట్లో. ఇది ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు ఈ అవకాడో. నాటు బొప్పాయి కదండి, చూస్తూ ఆ సీడ్స్ అసలు వేస్ట్ చేయబుద్ధి కాలేదు. అందుకే మొత్తం నీట్ గా క్లీన్ చేసి ఆ సీడ్స్ అన్నిటిని సెపరేట్ చేసి వాటిని కడిగి ఎండలో పెట్టానండి విత్తనాల కోసం. వస్తున్నా మ్యాంగో, ఒక్క నిమిషం పక్కకి వెళ్తే ఎందుకు. ఆ రోజు సాయంత్రం 3:30-4 గంటల టైం కల్లా కొంచెం లైట్గా మబ్బు బట్టి ఎదురుగాలలాగా స్టార్ట్ అయిందండి. ఏనా గంగా తల్లి, కాసి కాసి బంగారు కొండలో
గంగా ఎందుకు గంగా పాములాగా బొస కొడతావు? కోచి బంగారు బాబు, బంగారు కొండ. ఇంకా ఇవేమో శారదా, గంగా, కాశీ ముగ్గురికి డీవార్మింగ్ చేయాలి కదండి. అవి వచ్చేటప్పుడు తీసుకొచ్చాము. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మేము వాటికి డీవార్మింగ్ చేస్తూ ఉంటాము. మేము వచ్చే దారిలోనే ఈ క్యాటిల్కి సంబంధించిన అన్ని దొరికేవన్నీ ఒక షాప్ ఉంటుందండి. ఇలా డీవార్మింగ్ టాబ్లెట్స్, మినరల్ మిక్స్చర్ ఇవన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇట్లా కావాల్సి వచ్చినప్పుడల్లా అక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటాము. గంగా బేబీ ఆ రోజు పొద్దునే దాణా అయిపోయింది. సాయంత్రం 4 గంటలకల్లా మళ్ళీ దాణా వచ్చిందండి. అవునవునవును. ఇప్పుడు తీసుకొచ్చిన మట్టుకైతే బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అది చూసి పెట్టాక మళ్ళీ మిగిలిన తీసుకురావచ్చు. ఆ రోజు సాయంత్రం పప్పు వండాను, మామిడికాయ పప్పు. అలాగే కరివేపాకు పచ్చడి చేశానండి. కరివేపాకు పచ్చడి చాలా బాగుంటుంది. మేము కనీసం వారంలో ఒక్కసారన్నా ఖచ్చితంగా చేసుకుంటాము. అది ఆరోగ్యానికి మంచిది, జుట్టు కూడా మంచిదండి. ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, చింతపండు ఇవన్నీ వేసుకొని లైట్ గా నూనెలో వేయించుకోవటము. ఆ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి కరివేపాకుని జస్ట్ ఒక 2 నిమిషాలే అండి, కొంచెం మగ్గినట్టే, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వేయించగానే తీసి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవటం అండి. ఎంత సింపుల్ గా అయిపోతుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని తింటే వేడి అన్నంలో మన కంటి ఆరోగ్యానికి కానీ జుట్టుకు కానీ చాలా మంచిదండి అది. మరి పెద్దగా ఏం పడదలే. సన్న ముందంటే మబ్బులు లేనట్టే కదా. ఇటు పక్కనే ఉన్నాయి మబ్బులు, మన ఇంటి మీదే ఉన్నాయి అంతే, ఇంకెక్కడ లేవు. నాకు ఈ వర్షంలో తడుస్తాయి నాన్న. నచ్చిందా? కప్పతో ఆడుకోమా. వద్దు నాన్న, కప్పని విసిగిచ్చకు లక్కి నాన్న. పాపం వద్దు. లేగా దాన్ని విసిగిచ్చుకో, అతలు పో. తప్పు నాన్న, కప్పతో అది ఆడుకునే వస్తువు కాదు, బాల్తో ఆడుకో. నువ్వు వెళ్ళు కప్ప, వెళ్ళు అవతలకి వెళ్ళమ్మా. వద్దు లక్కి నేను విసిగిస్తాడు, అవతలకి వెళ్ళు మా అమ్మగా. పో వెళ్ళు, కదులు, వెళ్ళు. గుడ్ గుడ్. కప్పని విసిగిచ్చావా పడతాయి లక్కి నీకు. కావాలంటే వానలో ఆడుకో. ఆడుకో ఆడుకో ఆడుకో. దాలకి ఇక్కడ నుంచోదా. దా, పొద్దునుంచి నీకు వేడిగా ఉంది కదా, ఇక్కడ రా. రా, చల్లగా ఉంటుందిరా. కొంచెం అడుగుదా. అసలు మన డిజైన్ ముగ్గు మొత్తం పోయినట్టే. ఇంకా రాళ్ళు పెట్టాం కాబట్టి సరిపోయింది. అదైతే డ్రోన్లో సరిగ్గా రికార్డ్ అయిందిగా. సరే. సీడ్లింగ్ ప్రెస్లో కొన్ని విత్తనాలు పెట్టాల్సి ఉందండి. దానికోసం కోకోపీట్ పొద్దున నేను కొంచెం తీసాను నీళ్ళల్లో వేయటానికి. చాలా గట్టిగా ఉంది, మొత్తం తీయలేకపోయాను. అంత గట్టిగా ఉంది. బాగా కంప్రెస్ చేస్తారు దాన్ని, చాలా కంప్రెస్ చేస్తారు. ఈసారి అక్కడ మేము 3 రోజులు ఉన్నామండి. శనివారం, ఆదివారం, సోమవారం. అక్కడ మధ్యలో వదిలేసి వస్తే ఆ పని అక్కడ ఆగిపోతుంది అని చెప్పి ఇంకా ఉండాల్సి వచ్చింది. ఆ రోజు సుమారుగా ఉదయం 3 గంటల ఆ టైంకి బయట స్నూపీ వెళ్ళిపోలేదు. ఆ రోజు అక్కడ ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఎందుకో వాడు బయట నుంచి అరుస్తుంటే లోపల లక్కీ ఏమో లోపల నుంచి అరుస్తున్నాడు. అలా అరగంట అరిచాక మా వల్ల మా నిద్ర మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. లేచి అసలు ఏమొచ్చింది ఏంటి, బయట ఎందుకు అరుస్తున్నాడు స్నూపీ, పందులు ఏమన్నా వచ్చినాయో చూద్దామని చూసామన్నమాట. ఇంకా అప్పటి నుంచి అవి 1.5 గంట దాకా అరుస్తూనే ఉన్నాయండి. మా నిద్ర మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. చూడేమన్నా వచ్చినాయి, అడవి పందులు వచ్చినాయి చూడు. ఊరికే అరవు కుక్కలు. కానీ ఎప్పుడు కుక్క అరిచినా సరే ఇగ్నోర్ చేయకూడదండి. ఏదన్నా ఉంటేనే అవి అరుస్తాయి.
లాస్ట్ వీక్ ఒక 2 రోజులండి మా లక్కీ మమ్మల్ని హడావడి పెట్టేశాడు. వాడికి అస్సలు బాగాలేదు. చాలా సార్లు మోషన్స్ వామిటింగ్స్ అని. అలా అవగానే మేము ఫస్ట్ వెంటనే పెట్ క్లినిక్ తీసుకెళ్లాము. చూసారు ఏంటి ఇన్నిసార్లు మోషన్స్ అంటే ఖచ్చితంగా ఐవీ పెట్టాలి అని చెప్పారు. కానీ ఇంకొకసారి ఈ మెడిసిన్స్ ఇవ్వండి, మెడిసిన్స్ ఇచ్చాక కూడా ఇంకా అయితే అప్పుడు ఐవీ పెడదాము, అడ్మిట్ చేద్దరు కానీ అని చెప్పారు. వాడేమో బాగా నీరసంగా అయిపోయాడు. మొత్తం టెస్టులు చేశారండి. టెస్ట్ చేస్తే ఎక్కడ అసలు ఏమీ బాడీలో పారాసైట్స్ ఉండటం కానీ ఏదైనా అలా ఏమీ లేదనమాట. నెగిటివ్ వచ్చింది. అయినా సరే పాపం వాడికి ఎందుకో అలా అయింది. చాలా నీరస పడిపోయాడు. నైట్ అంతా మోషన్స్ అవుతూనే ఉన్నాయి. మేము అందరం మెలుకునే ఉన్నాం అనమాట. కానీ పాపం ఎంత ఇబ్బందులు కూడా అండి. వాడు ఇంట్లో చేయలేదు, బయటికి తీసుకెళ్ళమని చెప్పాడు ప్రతిసారి. అలా మొత్తానికి అయితే త్వరగానే కోలుకున్నాడండి. బానే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ. చూపి కొరకకూడదు, గట్టిగా గట్టి కొరకొద్దు. చూపి చిన్నోడు రా. లక్కీ చాలు, అంత కరుచుకున్నట్టు ఆడుకోకూడదు, నెమ్మదిగా ఆడుకోవాలి. ఇద్దరికి ఆయాసం వచ్చిందా? కూర్చోండి చాలు. నువ్వేంటి మ్యాంగో, నువ్వు ఎందుకు అరుస్తున్నావు? మ్యాంగో ఇప్పుడు గరిచిపోయారు చూడు కాసేపు ఆగి. ఎందుకలా పగబట్టింటారు? అయిపోయిందా ఎరుపులు? ఈ చిన్న నల్ల పెట్టండి ఈ మధ్య బాగా వస్తుంది అక్కడికి. మేము తోటలు ఎక్కడికి వెళ్తే అక్కడికి మా దగ్గరికే వస్తుందండి చాలాసార్లు. నేను గమనించాను అది. ఇంకా నెక్స్ట్ రోజు నిన్న చేసిన పనికి కంటిన్యూషన్గా, అంటే నిన్న మొత్తం తవ్వి పీవీసీ పైప్స్ అన్ని బయట పెట్టి మళ్ళీ ఒక 2 అడుగులు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టాం కదండి. ఆ పీవీసీ పైప్స్కి డ్రిప్ పైప్స్ మనకి ఎన్ని కావాలో అన్ని మనం వాటికి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ పని చేసాం. అది కూడా ఆ రోజు పూర్తిగా అవ్వలేదు, కొంచెమే అయింది. ఒకవైపు అయింది, ఇంకో వైపు అవ్వలేదు. పూల్సింగ్ వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ పని చేయడానికి. మేము వద్దు ఇవి ఆపేసేయండి, నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము అమ్మ వచ్చినప్పుడే ఆ పని చేద్దామని చెప్పాము. అక్కడతో ఆ వారం ఆ పని ఆగిపోయిందండి. ఇప్పుడు ఆ రోజు కనుక ఆ పని అవ్వలేదు అనుకోండి, వెదర్ ఫోర్కాస్ట్ లో నెక్స్ట్ వారం అంతా వర్షాలని ఉంది. ఆ వర్షం పడితే ఈ పని చేయలేము. తర్వాత నిజంగా వర్షాకాలం వస్తుంది. ఈ సంవత్సరం అసలే ఎక్కువ హెవీ రైన్ ఫాల్ ఉందని చెప్పారు. ఆ టైంలో అసలు కుదరదు. అంటే ఇంక మళ్ళీ వర్షాకాలం అంతా పోస్ట్ పోన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ చలికాలం వరకు అది వేయటం కుదరదు. కానీ ఈలోపు 5 అంచెల మోడల్లో మొక్కలైతే ఖచ్చితంగా పెట్టాలి కదా. ఆ పెట్టినప్పుడు ఎంత వర్షాకాలం అయినా సరే మధ్యలో కొన్ని రోజులు ఒకవేళ వర్షం పడకపోతే ఖచ్చితంగా నీటి సౌకర్యం అయితే ఉండాలి కదండి. అందుకని ఆ రోజు ఆ పని జరగడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంత కొద్దిగా ఎండ తగ్గినాయి కదా బాగా. ఇది మన దగ్గర తిరుగుతూ ఉంటుంది, మనకు అలవాటు అయిపోయి మన ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చేసింది ఆ పక్షి కదా. ఇందాక మనం వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ మన దగ్గరే ఉంది అది. ఇక్కడికి వెళ్ళేసిన ఇవాళ ఆకలి అవ్వట్లేదా? కూర్చొని అనుకో, లేచి తెలిసిన పడుకుంది ఏంటి, ఎట్లా తింటావురా? 3వ రోజు మేము అనుకున్న ప్రణాళిక ప్రకారము ఆ పని పూర్తిగా చేయలేకపోయామండి. సగం మాత్రమే పూర్తి చేయగలిగాము. నేను వెళ్ళి సోలార్ వేసి వస్తా. సార్ పక్కన లైట్ అయ్యవా?
ఆ రోజు కూడా మేము నైట్ బయలుదేరే టైంకి వర్షం కురుస్తూనే ఉంది, చిన్న జల్లులాగా. కాశీబాబు, శారదమ్మ, గంగ తల్లి వెళ్ళొస్తామా, జాగ్రత్త బేటా. కాశీ నాన్న ఇట్రా, కాశీ ఇట్రా బంగారం. బాయ్ నాన్న. బాయ్ బంగారం. వెళ్ళొస్తున్నా, జాగ్రత్త, అల్లరి గంగ చేయకు. తల్లి, గంగా. జాగ్రత్తమ్మా, శారద తల్లి బాయ్. గంగా బాయ్ నాన్న, శారద నాన్న వెళ్ళొస్తా తల్లి, బంగారు తల్లి. చిన్నమ్మా. దారి మధ్యలో మా అమ్మాయి ఫోన్ చేసి ఇక్కడ హైదరాబాద్ లో చాలా పెద్ద వర్షం పడుతుంది, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రమ్మని చెప్పింది. కొంచెం దూరం ముందుకు వెళ్ళాము, ఇంకంతే అండి, ఎంత పెద్ద కుంభవృష్టి లాంటి వర్షం. రోడ్ అంతా ఎక్కడ చూసినా సరే నీళ్లు నిండిపోయి ఏరుల్లాగా పారుతున్నాయి. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.